తెలుగు ప్రేక్షకులందరికీ మిస్టిక్ సాధు తరఫున పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో పార్వతీ పరమేశ్వరుల కృపతో మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాము. పేరులోనే పరాభవం ఉంటే నిజంగానే ఓటమి ఎదురవుతుందా? లేక ఈ సంవత్సరం మనకు ఒక గొప్ప మార్పు ఇస్తుందా? గురు, శని, రాహుకేతుల సంచారం వలన మేషం నుండి మిథునం వరకు 3 రాసుల ఆదాయం, వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. రాహువు డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో సంచరించడం వలన కార్యసిద్ధి ప్రసాదిస్తాడు. రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి మాట విలువ కాపాడుకోవాలి. శనీశ్వరుడు వ్యయస్థానంలో ఆక్రమించుకొని ఉండడం వలన అనుకోకుండా ఖర్చులు ఎదురవుతాయి. జూన్ 2 నుండి గురువు ఉచ్చ స్థితిలో అంటే 4వ రాశిలో కొలువు తీరుతాడు. ఈ ప్రభావం వలన గృహ సంబంధితమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంవత్సరము అక్టోబర్ నుండి విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలమైన సమయమే. దైవబలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను కొంచెం పెంచుకోండి. వెంకటేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించండి. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం రాజయోగ ప్రాప్తి ఉంది. సంవత్సరం అంతా శని లాభస్థానంలోనూ, రాహువు రాజస్థానంలోనూ ఉండడం వలన అన్నీ కలిసొచ్చే అంశాలే. డిసెంబర్ 7 తర్వాత భాగ్యంలో రాహువు సంచరించడం వలన ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జూన్ నుండి గురువు 3వ ఇంటికి మారుతాడు. అప్పుడు ప్రయాణాలు చేయవచ్చు. అక్టోబర్ తర్వాత గురువు 4వ స్థానానికి మారడం వలన కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండడం వలన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వస్తుంది. శక్తి కొద్దీ అన్నదానం చేయవచ్చు. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం వలన మంచి జరుగుతుంది. శివుడిని కూడా పూజించండి. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం ఆరంభం కాస్త సాధారణంగా ఉన్న జూన్ దాటిన తర్వాత అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా మళ్ళీ తర్వాత గురువు ధనస్థానానికి చేరుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శని సంచారణ కారణంగా వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. రాహువు భాగ్యంలో కొలువుదీరినప్పుడు ఆధ్యాత్మిక యాత్రలు మీరు చేస్తారు. రాహువు అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం వస్తుంది. డిసెంబర్ 7 నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో మితభాషంగా ఉండండి. అక్టోబర్ తర్వాత గురువు 3వ స్థానానికి వెళ్తాడు. అప్పుడు శని కాస్త అనుకూలంగానే ఉంటాడు. జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని శుభాలే జరుగుతాయి. విష్ణువును, గణపతిని ఆరాధించడం వలన మేలు జరుగుతుంది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. సర్వే జన సుఖినో భవంతు.